జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, శ్రీమన్ మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఆ పంచమ వేదంలో ఎన్నో ధర్మాలు మనకు ఉపదేశించాడు వ్యాస భగవానుడు. అందులో సామాన్య ధర్మాలు మొదలుకొని విశేష ధర్మాల వరకు మనకి తెలియచేశాడు. భారతానికి అంత భారం బాగా ఉండడానికి గల కారణమే శ్రీమద్ భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు. అందులో భగవద్గీత భీష్మ పర్వంలో మనకి అందించాడు. మనం శ్రవణం చేస్తున్నాం. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం యొక్క సారాన్ని కొంచెంగా మనం చవిచూస్తున్నాం. ఏముంది భగవద్గీతలో, ఈ అధ్యాయం మనకి ఏం నేర్పుతుంది అనేది సంక్షిప్తంగా స్థాళీ పులాక న్యాయం అంటారు. అంటే అన్నం వండినప్పుడు ఆ అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఓ చిన్న మెతుకుని ఎలా పట్టుకొని చూసి, ఓ ఉడికిందండోయ్ అని దాన్ని దించేస్తాం. అదే మాదిరిగా భగవద్గీతలో ఉండే అధ్యాయంలో ఉండే ఒక శ్లోకాన్నో రెండు శ్లోకాన్నో మనం తీసుకొని ఆ సారమంతా ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఆలంబనం మన యామునాచార్య స్వామి వారు మనకు అందించినటువంటి గీతార్థ సంగ్రహం. అందులో ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అధ్యాయానికి ఆయన సారాన్ని తెలియచేశారు. ఈరోజు మనం జ్ఞాన యోగాన్ని తెలుసుకోబోతున్నాం. మనిషికి ఎప్పుడైనా సరే ఒక గొప్పతనం దేనివల్ల వస్తుంది అంటే జ్ఞానం వల్లే. ధనం కానీ, లేదు వాడు సంపాదించినటువంటి ఆస్తులు ఏవో చూపించుకుంటే అవన్నీ ఎంతకాలం ఉంటాయి? ఉన్నంత వరకు అందరూ గౌరవిస్తారు. అది కనుక పోతే ఎవరు వాడి మొహం కూడా చూడరు. అందుకని అన్నిటికంటే గొప్పది ఏదో దాన్ని ఉపదేశించబోతున్నాడు పరమాత్మ. దానికి జ్ఞాన యోగము అని పేరు పెట్టాడు. ఆ జ్ఞాన యోగాన్ని ఆరంభిస్తూ కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అని చెప్పే దాంట్లో ఒక అద్భుతమైన సారాన్ని మనకి యమునాచార్యులు వారు తెలియచేశారు. దాన్ని శ్రవణం చేశాక అందులో ఉండే రహస్యాలను తెలుసుకుందాం. ఒకసారి శ్లోకం మేము అంటాం, అందరం కలిసి అందాం. ఈరోజు 4వ అధ్యాయం అన్నమాట. ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమద్యామునమునయే నమ. ప్రసంగాత్ प्रसङ्गात् స్వస్వభావోక్తి स्वस्वभावोक्तिः కర్మణో कर्मणो అకర్మతాస్య చ कर्मताश्च భేదాః भेदाः జ్ఞానస్య మాహాత్మ్యం ज्ञानस्य माहात्म्यम् చతుర్థాధ్యాయ चतुर्थाध्याय ఉచ్యతే అని మనకి 4వ అధ్యాయం యొక్క సారాన్ని తెలియజేశారు. ప్రసంగాత్ స్వస్వభావోక్తి. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు మాట్లాడుకునే సందర్భంలో ఒకసారి ప్రసంగాత్, ఆ మాటల సందర్భంలో ఒకసారి పరమాత్మ యొక్క స్వభావం ఏమిటో, ఆయన వైభవం ఏమిటో ఆయనే తెలియజెప్పాల్సి వచ్చింది. అందుకే అవతార మాహాత్మ్య జ్ఞానాన్ని ఇస్తుంది 4వ అధ్యాయం అంటారు జ్ఞానయోగం. అంటే పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి, ఆయన జన్మ ఏమిటి, వాటి గురించి కర్మలు ఏమిటి, వాటి గురించి తెలియజెప్పే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అన్నమాట. అందులోనూ ఏం చెప్తున్నారు? కర్మ విభాగాన్ని చెప్పారు ఇందులోను. అంటే కర్మ ఎప్పుడైనా మనం ఒక పని చేస్తున్నాము అంటే ఆ కర్మ దాంట్లో జ్ఞానం పర్యవసించి ఉంటుంది. మీరే ఆలోచించండి. ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే జ్ఞానం లేకుండా చేస్తాడా? చేయడు. ఎందుకు వెళ్తున్నావు అటువైపు, ఎందుకు అటు చూస్తున్నావు అన్నాం అనుకోండి, అప్పుడు వాడు చెప్తా అక్కడ పండు ఉందండి, అందుకే తెచ్చుకుందామని వెళ్తున్నా అంటే పండు ఉందనేది తెలుస్తుంది, దాన్ని తెచ్చుకోవాలని తెలుస్తుంది, తెచ్చుకుంటే కడుపు నిండుతుందని తెలుస్తుంది. అందువల్ల గమన క్రియలో జ్ఞానం పర్యవసించి ఉంది. అది ఒక పని, ఏదైనా ఒక క్రియ చేస్తున్నాము అంటే ఆ క్రియ జ్ఞానాన్వితమై ఉంటుంది తప్ప జ్ఞానం లేకుండా ఉండదు. అది కాస్త తన కోసం చేసుకున్నాడు అనుకోండి, ప్రేమ కూడా ఉంటుందన్నమాట. అదనే భక్తి అంటాం అనమాట. సరే, కాసేపు పది పక్కన పెట్టుకుంటే కర్మ అనేది ఎప్పుడైనా సరే జ్ఞానం యొక్క ఆకారంతో ఉంటుంది. అటువంటి ఆ కర్మయోగం యొక్క
వైభవాన్ని స్వామి తెలియజేస్తూ కర్మయోగంలో ఉండే భేదాలు ఏమిటో చెప్పాడు. ఈ కర్మయోగ అంతర్గతమైనటువంటి జ్ఞానం ఎంత గొప్ప ప్రభావవంతమైందో ఈ 4వ అధ్యాయంలో మనకి తెలియజేస్తాడనమాట కృష్ణ పరమాత్మ. భేదా జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. జ్ఞానంలో ఉండేటువంటి గరిమ ఏమిటి అది మనం ఒకసారి చూద్దాం. ప్రసంగాత్, మాటల సందర్భంలో తన అవతార రహస్యాన్ని చెప్పాడన్నారు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మొట్టమొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఆరంభిస్తూ, ఇదిగో నేను కర్మయోగం గురించి చెప్పా కదా 3వ అధ్యాయంలో, అంటే అక్కడ అధ్యాయ భేదాలతో కాదు కానీ విషయం కృష్ణుడు చెప్తాడు. నాన్న నీకు కర్మ ఎలా చేయాలో చెప్పా, కర్మయోగం యొక్క వైభవాన్ని నీకు తెలియచేశా. కానీ ఆ కర్మ చాలా గొప్పది. ఇది నేను ఇప్పుడు సొంతగా నీకోసం ఏదో యుద్ధం చేయట్లేదు కదా, నిన్ను యుద్ధం చేయించాలని చెప్తున్న మాటలు కాదు సుమా, ఇది ఎవరికైనా ఉపయోగమే. పూర్వం నేను సూర్యుడికి చెప్పా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. పూర్వం సూర్యుడికి చెప్పాను, ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు, ఆ మనువు ఇక్ష్వాకువు చెప్పాడు అనగానే నవ్వెట్ట. అంటే ఆయన కొంచెం అర్జునుడు మొహం అదోలా పెట్టాడు. నాకంటే 4 రోజుల ముందు పుట్టావు నువ్వు, ఈ యోగాన్ని నువ్వు చెప్పానంటున్నావేంటి, సూర్యుడు ఎప్పటివాడు నువ్వెప్పటివాడివి అన్నట్టుగా చూసేట. అయితే కృష్ణుడు కూడా చాలా చెప్తాడు, ఏమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. రాజర్షులైనటువంటి జనకాదులంతా కూడా ఈ యోగం గురించి అందరికీ తెలుసునోయ్, కానీ ఇప్పుడు ఆ జ్ఞానం అనేది అడుగుంటిపోయింది. అందుకే పరమాత్మ యొక్క అవతారం యొక్క పర్పస్ ఏమిటో ఇందులోనే చెప్పేశాడు పరమాత్మ. అంటే మనకి చూడండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పరిత్రాణాయ సాధూనాం మనం వింటున్నాం, అంటే ఇందులోనే మనకి చెప్తున్నాడు భగవద్భక్తుల్ని నేను అనుగ్రహించడానికి అవతరిస్తాను అని ఇందులో తెలియజేస్తున్నాడు. అయితే వినాశాయ చ అన్నాడు. చ అనేది అప్రధానం అన్నమాట. అంటే నేను సంకల్పించుకుంటే వైకుంఠంలోంచైనా అందరినీ దుష్టుని సంహరించగలను, కానీ నేను రావడానికి గల కారణమే ప్రధానంగా భగవద్భక్తులు, వాళ్ళ కోసమే. అదే కాదు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేది ఈ అధ్యాయంలోనే కృష్ణుడు చెప్తాడు అనమాట. అందువల్ల నేను అలా అవతరిస్తుంటాను అనేది పైన చెప్తాడు. అందువల్ల నాయన ఇప్పుడు కాలం వచ్చింది, జ్ఞానం అనేది పోతుంది, మనిషి మనుగడకు కావాల్సింది జ్ఞానమే కదా. ఇదే అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, నాయన ఈ జ్ఞానం గనక లేకపోతే లోకంలో అంతా శూన్యమైపోతుంది. అసలు అన్నిటికంటే గొప్పది జ్ఞానమే కదా. నహి జ్ఞానేన సదృశం పవిత్రం హి విద్యతే. జ్ఞానంతో సమానమైన భూమి ఇంకోటి లేనే లేదోయ్. జ్ఞానం అంత గొప్పది. మరి అలాంటి జ్ఞానాన్ని నీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు కదా. అవును, నీకే చెప్తాను. ఎందుకని? నువ్వు చాలా గొప్పవాడివి. ఇది నీకు చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, భక్తోసిమే, నువ్వు నాకు భక్తుడివి, సఖా చేతి నాకు స్నేహితుడివి, అందుకని నీకు చెప్తున్నాను తప్ప లేకపోతే ఏతత్ ఉత్తమం రహస్యం, ఉత్తమమైన రహస్యాన్ని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అందువల్ల నీకు నేను చెప్తున్నాను అని చెప్పగానే అర్జునుడి ముఖం చూసేట కృష్ణుడు. అర్జునుడు కూడా అన్నట్ట ప్రశ్న వేశాడు. అది కృష్ణ పరమాత్మ ఒక ఉత్తమమైన గురువు అండి. శిష్యుడికి లేనిపోని ఆలోచనలు ఆయనే కలిగించి, ఏది కలిగితే వాడికి సమాధానం వస్తుందో దాన్ని కలిగేలా చేస్తాడు. అందుకే అలా మాట్లాడతాడు. అలాగే మాట్లాడాడు. వెంటనే అర్జునుడు అడుగుతున్నాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు జ్ఞానయోగం చెప్పాలంటే నేను అడగాలి. అడిగాడు, అవరం భవతో జన్మ, ఏమయ్యా నువ్వు చిన్నవాడివి కదా, పరంజన్మ వివస్వత, ఆయన కంటే సూర్యుడు ఎక్కడ వాడు, నువ్వెక్కడ వాడివి, కథమేతద్విజానీయం, ఇదంతా ఎలా కుదురుతుందో అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయన నువ్వేదో అనుకుంటున్నావు, నీ జన్మ నా జన్మ వేరయా, అందువల్ల ఎన్నో జన్మలు, ఇది ఒక జన్మే అనుకున్నావా? మనిషి, ఈరోజు మనం మనిషిగా ఇక్కడ పుట్టాం, నేను అహోబిల స్వామిగా మీరు మీలాగా పుట్టారంటే ఈ పుట్టుక వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది అంటుంటారు దేవుడు కారణ జన్ముడు అండి అని. మనం కూడా కారణ జన్ములమే అంటారు మన జీఎస్ స్వామి వారు. ఏమిటి కారణ జన్మ అంటే, మనం కర్మలు అనుభవించడానికి పుట్టాం, ఆయన కర్మలు తీయడానికి అవతరిస్తుంటాడు, అంతే. అందరం కారణ జన్మలమే. అందువల్ల మనందరం చేసుకున్న కర్మ మనం ఇలా పుట్టిస్తుంది. ఎన్ని కర్మలు చేసుంటాం మనం, అది పాపమా పుణ్యమా చెప్పలేం.
వాటి అనుభవాన్ని అనుభవించడం కోసం ఎన్నెన్ని జన్మలో ఎత్తుతూనే ఉంటాం దీంట్లో తిరుగుతూనే ఉంటాం. ఎవరైనా చెప్పగలరా ఇప్పటికి ఎన్ని జన్మలు మనం ఎత్తాము? అసలు లాస్ట్ బర్త్ ఏమిటి తెలుసునా మనకి? తెలియనే తెలియదు. అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చాక కూడా మనకి తెలియదు, కాస్త ఊహొచ్చేదాకా ఏం తెలియదు. చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకున్నవి ఏవి మనకి తెలియవు. కానీ ఈ జ్ఞానం అంతా కూడా ఎన్ని జన్మలు ఎత్తామో అదంతా నాకు తెలుసునోయ్. బహూని మే వ్యతీతాని జన్మాని తపచ అర్జున అంటాడు కృష్ణ పరమాత్మ. నాయన ఎన్నో జన్మలు ఎత్తాం. బహూని మేం వ్యతీతాని, ఎన్నో జన్మలు నేను ఎత్తాను, నువ్వు ఎత్తావు. కానీ తాని సర్వాణి అహం వేద, వాటన్నిటినీ నేను తెలుసుకోగలను. త్వం నవేత్త, ఓ పరంతప, శత్రువుని తప్పింపజేసే అర్జున, అన్ని జన్మలు నాకు తెలుసు కానీ నీకు తెలీదు. ఎన్ని జన్మలు ఎత్తామో నీకేం తెలుసు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అంటూ చాలా అందంగా ఆయన జన్మ ఎలాంటిదో తెలియజేసాడండి. ఆ జన్మ యొక్క ప్రభావాన్ని కూడా చెప్పాడు. చెప్పి ఈ లోకంలో నేను పుట్టడానికి గల కారణం ఒకటే, ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం ఎప్పుడైతే విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను అని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మస్య అభ్యుత్థానం యదా భవతి, ఎప్పుడైతే అధర్మం యొక్క ప్రవృత్తి బాగా పెరిగిపోతుందో తదా అహం భవిష్యామి, లేదు అహం సృజామి, నన్ను నేను సృజించుకుంటా, నేను పుడతా. మనకి జన్మ లేదు కదా అంటే, అవును లేదు. ఎలాంటి జన్మ లేదు? మీలాంటి జన్మలు లేవు. కానీ నా జన్మ వేరు, నేను చేసే చేష్టలు వేరు అని అవతార రహస్య జ్ఞానాన్ని అందంగా వర్ణిస్తాడు. ఈ ఒక్కటి తెలిస్తే చాలండి. జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ. తన జన్మ తన కర్మ చాలా దివ్యమైనవి అని చెప్పాడు. దివ్యము అంటే చాలా గొప్పవి, తెలుసుకోవడానికి వీలు కావు, అవి చాలా గొప్పవన్నమాట. అలాంటి గొప్ప గొప్ప చేష్టితాలు ఆ స్వామి యొక్క అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం యొక్క స్వరూపం కానీ ఆయన యొక్క చేష్టలు కానీ సామాన్యమైనవి కావు. దివ్యము అంటే దోషమేమీ లేనివి అని కూడా అర్థంలో చెప్తారనమాట. అయితే ఎవరైతే గనక ఈ నా జన్మ కర్మను తెలుసుకుంటారో అలాంటి వాళ్ళకి కలిగే ఫలం ఏమిటో కూడా చెప్పాడు స్వామి. త్యక్వా దేహం పునర్జన్మనైతి మాం ఏతి, ఎవరైతే యథార్థంగా ఉన్నట్లుగా నా జన్మ యొక్క రహస్యాలు నేను చేసిన పనులు తెలుసుకుంటాడో అలాంటి వాడికి జన్మ మళ్ళీ ఉండదు, పునర్జన్మ ఉండదు. మాం ఏతి, నన్నే పొందుతాడు అని స్వామి చెప్పాడు. చెప్పి ఇక్కడ ఆ కర్మల్లో ఉండేటి ఆ తేడాలు, ఆ పరమాత్మ యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని చాలా బాగా ఇందులో మనకి వర్ణిస్తాడనమాట స్వామి. అటువంటి గొప్ప యోగం అండి, సామాన్యమైనది కాదు. ఇందులో తెలియచేస్తూ ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు. సమయం అవుతుంది కానీ ఒక్క మాట చెప్తా. ఈ కర్మ యొక్క చేష్టల కర్మయోగాన్ని తెలియజేస్తూ ఫల సంఘ కర్తృత్వాలను వదిలి ఎవరైతే చక్కగా కర్మ చేస్తారో ఆ కర్మలో జ్ఞానం కూడా పర్యవసించి ఉండాలి. ఆ జ్ఞానం గనక ఉన్నట్లయితే వాడు బంధంలో చిక్కుకోడు. మరి కృష్ణ నువ్వు కూడా కర్మలు చేస్తావు కదా, మరి నీకెందుకు రావట్లేదని అంటావా? దానికి కూడా చెప్పాడు ఆయన. లోకంలో ఉండేవాళ్ళు చేసే కర్మలు వేరు, నేను వేరు. నేను చేసే కర్మ నన్ను బంధించదు, ఎందుకంటే నేను చేస్తున్నాను అని అనుకోను. నమాం కర్మాణి నింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నేను పనులు చేస్తా, అది నా విధి అనుకుని చేస్తా, ఫలాన్ని ఆశించను. మీరు లోకంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? నేను చేశానండి అని చెప్పుకుంటాడు. దీనివల్ల ప్రయోజనం కూడా నాకే రావాలని కోరుకుంటాడు. అందుకే వాడిని కర్మ పట్టుకుంటుంది. ఇది నాకు పట్టుకోదని ఎవడు తెలుసుకుంటాడో వాడిని కూడా కర్మ పట్టుకోదు. చూడండి ఎంత బాగా చెప్పాడో కృష్ణ పరమాత్మ. అందువల్ల ఇది మాం యోభి జానాతి, ఎవడైతే తెలుసుకుంటాడో నన్ను కర్మ పట్టుకోదని, నేను అందరిలాంటి జన్మ కూడా నాది కాదని ఎవడు తెలుసుకుంటాడో అలాంటి వాడు కర్మభి నసబధ్యతే, ఈ కర్మలు వాడిని పట్టుకోవు. నిజానికి ఒక్కటి చాలు కదండి, మన జన్మలు మన కర్మలు మనం అన్నీ కూడా కర్మకృతమైనవి. మనం చేసిన పాపాలు వాటికి తగ్గట్టు జన్మ వచ్చింది. కానీ తండ్రి నీ జన్మ లాంటిది కాదు, అమ్మో నువ్వు చాలా గొప్పదయ్యా, నీ దివ్య మంగళ విగ్రహం, నీ కార్యాలన్నీ చాలా గొప్పవి అని మనం మాటి మాటికి తలిస్తే చాలు. ఆయన కథల్ని ఆ పెద్ద పెద్ద చెవులు చేసుకుని
చక్కగా వింటుంటే చాలు మనం చేసుకున్న పాపరాశి మొత్తం తొలగడమే కదా. అసలు వాటి గురించి ఎత్తలేదు చూడండి. ఆయన స్వామి ఎంత అందంగా భరోసా ఇచ్చాడు మనకి. వాడంతా కూడా దేహాన్ని వదిలిపెట్టగానే వాడికి పునర్జన్మ లేకుండా చేస్తా అన్నాడు. ఆయన కథలు వింటేనే అంత గొప్పవాడు. అయితే వదిలిపెట్టాల్సిన ఏమిటో కూడా మనకి చెప్పాడండి. వీతరాగ భయక్రోధా మన్మయ మాముపాశ్రితా అంటూ చాలా చక్కగా ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ అవతార రహస్య జ్ఞానం గురించి చాలా చక్కగా తెలియచేస్తూ కర్మ యొక్క ఆ వివరాన్ని తెలియజేస్తూ ఆ జ్ఞానంలో ఉండేటువంటి దశలను కూడా వర్ణించేటువంటి గొప్పదనమాట. అంటే జ్ఞాన గరిమ ఎంత గొప్పదో చెప్పండి. ఆయన ఎవరైతే గనక ఫలసంగ కర్తృత్వకంగా చేస్తూ కర్మలన్నింటినీ చేస్తూ ఉంటారో అలాంటి జ్ఞానం అనే ఖడ్గంతో వాడు కర్మలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అని ఈ అధ్యాయంలో చివరికి ముగిస్తాడు. చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ట భారత లేవోయ్ లే. మనకు ఉండేటి అజ్ఞానం అనే చీకట్లను తెగ నరికేటటువంటిది ఇగో జ్ఞానం అనే ఖడ్గం. ఏంటిదది? దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి తత్వం నీ బాగా తెలుసుకో. మనం చూసే ఈ శరీరం పైన మనకు కనపడేది మనం కాదు, లోపలున్న ఆత్మ యొక్క తత్వం కూడా తెలుసుకో. ఆ ఆత్మతత్వం తెలుసుకుని ఎవరైతే హృదయంలో దాన్ని చక్కగా భావిస్తూ ఉంటారో అలాంటి వాడి సంశయాలు అనేటువంటి వేళ్ళన్నిటిని కూడా నరికి వేసేటువంటి ఒక జ్ఞాన ఖడ్గమయ్యా. ఈ అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నానంటూ పరమాత్మ 4వ అధ్యాయంలో మనకి తెలియజేస్తాడు. అటువంటి మంచి జ్ఞానాన్ని మనం చక్కగా ఇందులో ఏం చెప్పారనేది మనం తెలుసుకున్నాం. ఇంకా బాగా చూడాలంటే కాస్త లోపలికి దిగాలి. ముందు ఒడ్డునే మనం స్నానం ఆచరించాం. ఇంకా వెళ్ళాలి అంటే ఇప్పుడు మన జిఎస్ స్వామిది ప్రతిరోజు మన టీవీ 9లో స్వామివారి ప్రవచనం గీత వస్తుంది. చక్కగా వినొచ్చు మనం. అందులో కూడా ఎంతో అందంగా ఎన్నో రహస్యాలు మన ఆచార్యులు మనకి తెలియజేస్తున్నారు. అలా మనం చక్కగా వాటిని శ్రవణం చేయొచ్చు అనమాట. అటువంటి జ్ఞానయోగాన్ని మనకు ఉపదేశించారు స్వామి యామునులు. ఒక్క శ్లోకంలో ఆ 42 శ్లోకాల యొక్క సారాన్ని మొత్తాన్ని అందించడం అనేది వారికే సాటి. అలాంటి 4వ అధ్యాయం యొక్క శ్లోక సారాన్ని స్మరిస్తూ మనం ముగిద్దాం. ప్రసంగాత్ స్వస్వభావోక్తి కర్మణో అకర్మతాస్య చ అకర్మతాస్య చ భేదాః జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారణే శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.